నాదెండ్ల మనోహర్ గారు కొన్ని మాటలైతే మాట్లాడాడండి. ఆయన మాట్లాడిన మాటల వల్ల కూటమిలో గొడవల్లాగా స్టార్ట్ అయింది. నిజంగా ఓ మాదిరి కాదు, ఆయన మాట్లాడిన మాటల వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే కొంతమంది కార్యకర్తలు ఫైర్ అవ్వడం జరిగింది, కొంతమంది తిట్టుకోవడం జరిగింది, కొంతమంది ఓపెన్గానే మాట్లాడటం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే కనుక, జనసేనే లేకపోతే కనుక, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు అనేటట్టుగా మాట్లాడాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారే అని కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడడం జరిగింది. అంతేకాదు పిఠాపురం నియోజకవర్గం గురించి చూసుకున్నా సరే, ఆ నియోజకవర్గం గురించి కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఏముంది, మామూలే, అసలు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిదే కాబట్టి ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అని కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడడం వల్ల వర్మ గారు ఆయన సంబంధించిన వాళ్ళ అనునయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా గొడవలు అయితే చేశారు అక్కడ. అంటే చాలా రాద్ధాంతం జరిగింది. ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం ఏంటి, అసలు మీ గొప్ప ఏంటి, మా మీదకి వచ్చి మీ అధికారం ఏంటి, మా మీద మీ పెత్తనం ఏంటి అని దాకా వెళ్ళటం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి మాటలు అంటే ఎలా అంటే ఉమ్మడి వ్యవసాయం అంటారు కదా, ఏదో ఉమ్మడి పెత్తనం అంటారు. ఇప్పుడు ఒకే వ్యాపారాన్ని ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు, ఒక వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాది అనే పందా అయితే ఉండకూడదు, మనది అనే విధానమే ఉండాలి. కాబట్టి ఇక్కడ నాది, మేము, నేనే చేశాను, నా వల్ల అయ్యింది, నా వల్ల జరిగింది ఎలాంటి పదాలకే ఉమ్మడిలో తావు ఉండదు. కాబట్టి మీరు కూటమికి ఏర్పడ్డారు కాబట్టి మా వాళ్ళే జరిగింది అనేది ఒప్పుకోరు ఇక్కడ. కాబట్టి మేమే సాధించామంటే ఒప్పుకోరు ఇక్కడ. మనం అనే పదాన్ని వాడాలి. అలా వాడకపోవడం వల్ల నాదెండ్ల మనోహర్ గారు కొన్ని చేసినటువంటి కొన్ని మాటల వల్ల చాలా మటుకు చిచ్చైతే రేగింది. కాకపోతే దానికి సంబంధించిన పెద్దలు దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేసి లోపాయకరంగా దాన్ని నొక్కుపెట్టేశారనుకోండి, అది వేరే విషయం. కాకపోతే నాదెండ్ల మనోహర్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి వల్లే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్లే జనసేన వల్లే ఏంటి కూటమి అధికారంలోకి వచ్చింది అనేది పక్కన పెట్టేసా కనుక, మూడు పార్టీలు కలిసి పనిచేసాయి కాబట్టి అధికారం వచ్చింది. ఏ ఒక్కరు చేసినా సరే అధికారం రాకపోను. ఆ విషయాన్ని నాదెండ్ల మనోహర్ గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి ఇలా మాట్లాడటం వల్ల తెలుగు తమ్ముళ్ళు చాలామందికి, అంటే యాక్చువల్గా తెలుగుదేశంలోని కొంతమంది కార్యకర్తలకి బగ్గుమన్నట్టు అనిపించింది నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు వింటే కనుక. కాకపోతే పిఠాపురం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారే అని అంటుందో వర్మ గారికి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు అయితే కనుక చాలా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యింది. వాస్తవంగా ఏంటి, మేమే మెయిన్ ఇక్కడ పిఠాపురం అనడం. కాకపోతే పిఠాపురాన్ని వర్మ గారికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగడం నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అంత అన్యాయమే జరిగింది. తన నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయండి, ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేని ఆయన కాదని పక్కన పెట్టి నీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాను, ఎమ్మెల్సీ సీట్ ఇస్తాము, ప్రప్రదంగా ఫస్ట్ తీసే లిస్టులోనే నీకు ఎమ్మెల్సీ సీటు ఖాయం అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పిన వీడియోలు ఇప్పుడు మీడియాలో బాగా ఎక్కువగా అల్జయ్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు స్వయానా చెప్పిన మాట, ఫస్ట్ ప్రప్రదంగా ఏదైతే ఒక లిస్టు తీస్తామో, ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తామో, ఎమ్మెల్సీలు అనౌన్స్ చేయగానే ఫస్ట్ పేరు నీది ఉంటుంది అని పబ్లిక్గా ఏంటి మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. అది గాల్లో కలిసిపోయింది. ఫస్ట్ లిస్ట్ లేదు, సెకండ్ లిస్ట్ లేదు, ఏమీ లేదు. అక్కడి నుంచి ఆయన రాజకీయ శకం వర్మ గారిది నాకు తెలిసి ముగిసినట్టే. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఆయన పోటీ చేయడం లేదు ఎమ్మెల్యేగా. ఎందుకంటే మరలా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారే అక్కడి నుంచి పోటీ చేస్తారు. కాబట్టి అలా జరగడం వల్ల 100% తప్పే అయితే కనుక జరిగింది, అన్యాయం జరిగింది, ఆయనకైతే కనుక మోసమే జరిగింది వర్మ గారికి. ఆ విషయాలు అలాంటి ఇవ్వట్లేదు. కాబట్టి అలాంటి టైంలో పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిదే ఏ చెప్పినా అలా మాట్లాడితే అవతల వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి కాలే ప్రసక్తి అయితే కనుక ఉంది. అలా జరిగింది నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటల వల్ల. కాబట్టి కూటమిలో చాలా మంది తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారట ఏమని, అదేంటని పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ వల్లే టీడీపీ మొత్తం ముఖ్యమంత్రి అయ్యారా చంద్రబాబు నాయుడు గారు, మేమంతా ఏమైంది, మా కలిస్తే మొత్తం లెక్కేసుకున్న 20 సీట్లు మించలేవు, 175 సీట్లో పోటీ చేయగల సత్తా ఉన్నా సరే మేము కాదుకూడదని కూటమితో వెళ్ళాలనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 20 సీట్లు మీరు గెలిస్తే సరిపోయిందా, మాకు కావలసిన ఏదైతే ఫిగర్ కావాలో నెగ్గడానికి ఆ ఫిగర్ మేము రీచ్ అయ్యాం కదా, ఇంకేంటి మీ ప్రాతినిధ్యం ఏముంది, ఆ 20 సీట్లో మేము పోటీ చేసారే ఖచ్చితంగా గెలిచేది కదా, ఇంకా మీ గొప్ప ఏముంది అనేటట్టుగా తెలుగు తమ్ముళ్ళు వాదులాడుకోవడం ఏంటి సంభాషించుకోవడం జరిగింది. ఇది మాత్రం కొంచెం ఎక్కువగానే జరిగింది. కాబట్టి అదండి విషయం. నాదెండ్ల మనోహర్ గారు ఆయన మాట్లాడిన మాటల వల్ల ఆయనకి ఏం జరిగింది అనేది చాలా మంది రాష్ట్రంలో ఎక్కువగా ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ ఇది. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు చాలా మంది తెలుగు తమ్ముళ్ళకి ఇబ్బంది పెట్టింది. చూస్తున్నారు మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా నేను ప్రశ్న అడుగుతున్నా.
పవన్ కళ్యాణ్ గారి వల్లే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా? దీని మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.